హల్లెలూయా. కొంచెం సేపు దేవుని మాటల్ని మరి పంచుకుందాము. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. నీలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, వాక్యము నీది, వాక్యము మీరై ఉంటున్నారు ప్రభా. నన్ను మరుగుపరుచుకోండి ప్రభా. అయ్యా, నేను ఎక్కడ కూడా కనబడకూడదు. నా నోట మీరు ఉండండి ప్రభా. మీ మాటలు ప్రతి ఒక్కరికి తండ్రి తెలియచేయమని అడుగుతున్నాను. నన్ను, మమ్మల్ని, అందరినీ కూడా మీరు బలపరచమని, ఈ దినం కావాల్సిన వర్తమానం దయచేయమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి పెట్టుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ వాక్యం ఎంతమంది చదువుంటారు? ఆదికాండము 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, ఇవన్నీ కూడా ఎంతమంది చదువుంటారు? ఒక్కసారి మీ హస్తాలు. హల్లెలూయా కదా. అందరం చదివాం, చదవకుండా ఎవరు ఉంటారు? అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చూడండి. దేవుడు మనిషిని ఎలా చేశాడంట? నేల మంటితో చేశాడంట. సృష్టిని ఎలా చేశాడు? నోటి మాటతో చేశాడు. అద్భుతంగా దేవుడు మనల్ని ఎలా చేశాడు? తన హస్తాలతో చేశాడు. మరి చేశాక ఏం చేశారు? నాసికారంధ్రములలో. నాసికారంధ్రాలు అంటే ఏంటి? ఈ ముక్కు కన్నాలు ఉన్నాయి కదా, వాటిలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. జీవవాయువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనే జీవించే ఆత్మ, జీవం కలిగిన వాయువు ఆయనే. సో ఆయన ఊపిరి మన నాసికారంధ్రంలో ఊదినప్పుడు మనం ఏమయ్యాము? జీవాత్మ అయ్యామన్నమాట. హల్లెలూయా. అలాగా దేవుణ్ణి సృష్టించాడు. సృష్టించి ఆదాముని, హవ్వని ఏదెన్ తోటలో పెట్టడం జరిగింది. ఏదెన్ తోటలో పెట్టి మరి అక్కడ చాలా చెట్లని, జంతువుల్ని అన్నిటినీ దేవుడు అక్కడ పెట్టి మీరు చక్కగా ఉండండి, ఎంజాయ్ చేయండి అనేసి దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు ఆదాము, హవ్వ అలాగా ఉంటా ఉన్నారు. చక్కగా రోజు దేవుడు సాయంత్రం చల్లపూట వేళ వచ్చి వాళ్ళతో మాట్లాడటం, వెళ్ళటం అలా జరుగుతూ ఉంది. ఒక రోజు సడన్ గా ఆయన స్టార్టింగ్ లోనే ఏం చెప్తారంటే, మీరు అన్ని అనుభవించండి, ఇక్కడ ఏమేమి ఉందో అంతా అనుభవించండి, కానీ అదిగో ఆ ఒక్క చెట్టు ఉంది చూసారా, ఆ చెట్టు జోలికి మాత్రం మీరు వెళ్ళద్దు. అది మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు. సో మీరు అది ఒక్కటి మాత్రం తినద్దు అనేసి దేవుడు ఈ నరునికి ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఒకరోజు అట్లాగా వాళ్ళు ఉంటా ఉన్నప్పుడు పాము, సర్పము యుక్తము గల్లది. దానికి చక్కగా 2 కాళ్ళు, 2 చేతులు అన్ని, ఇప్పుడు తొండ అవన్నీ ఎట్లా ఉన్నాయో దానికి కూడా కాళ్ళు, చేతులు అంతా ఉండేవి. అదేం చేసింది, ఒకరోజు సడన్ గా ఒక చెట్టు మీదకి వచ్చి, ఇదిగో ఇట్రా, ఇదిగో ఈ ఫలం తిను, ఇది చూడు ఎంత బాగుందో అనేసి అవ్వమ్మని వచ్చి ప్రేరేపిస్తుంది. ప్రేరేపించినప్పుడు అవ్వమ్మ, మరి దేవుడు ఇది తినద్దు అన్నాడు, తినిన రోజు నిశ్చయముగా నీవు చచ్చదవు అని అంటాడు. ఈ 2వ అధ్యాయము 16, 17 వచనాలు చూద్దాం ఒకసారి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. అయితే ఈ ఒక్క మాటని అది పట్టుకుంది. ఏదైతే దేవుడు వద్దన్నాడో సాతాను ఏం చేసిందంటే ఈ పాములో దూరి ఈ అవ్వమ్మను ప్రేరేపించి, మీరు చావనే చావరు, మీరు తినండి అనేసి దాన్ని టెంప్ట్ చేసింది అనమాట. టెంప్ట్ చేసినప్పుడు అవ్వమ్మ ఆ టెంప్టేషన్ కి లోనైపోయి తను తిన్నది కాకుండా
ఆదాముకు కూడా ఇచ్చి, తన భర్తకు కూడా ఇచ్చి, మరి వారిద్దరూ కూడా ఆ దేవుని ఆజ్ఞను అతిక్రమించటానికి తోడ్పడింది. హల్లెలూయా. అర్థమవుతుంది కదా అందరికీ? ఎప్పుడైతే ఆజ్ఞని అతిక్రమించారో వెంటనే ఏమవుతుంది? వారు పాపం చేసిన వారు అయ్యారు. అంతకుముందు ఎలాగున్నారు? దేవుని మహిమతో నిండబడిన వారై ఉన్నారు, నింపబడిన వారై ఉన్నారు కదా. దేవుని ఆత్మ ఆ నరుల్లో ఉన్నప్పుడు దేవుడు మహిమా స్వరూపి కదా. ఆ మహిమ ఈ మనిషిని కమ్మి ఉంటుంది అన్నమాట, కప్పి ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళలో ఆ పాపం అనేది లేతే ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమం వల్ల, వాళ్ళు చేసిన తప్పిదం వల్ల ఆ మహిమను వాళ్ళు కోల్పోతారు. ఎప్పుడైతే ఆ మహిమను కోల్పోయారో వాళ్ళు పాపం చేసిన వాళ్ళు అవ్వారు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపము వల్ల వచ్చి జీతము మరణము. మరి వాళ్ళు వెంటనే మరణించారా? దేవుడు ఏమన్నాడు? నిశ్చయముగా నీవు చచ్చెదవు అన్నాడు. మరి వాళ్ళు చనిపోయారా? చనిపోలేదు. అంటే కరెక్ట్. వాళ్ళు ఎలా చనిపోయారు? ఆత్మీయంగా చనిపోయారు, శారీరకంగా కాదు, ఆత్మీయంగా వారు చనిపోవటం జరిగిందనమాట. దేవుడు ఇచ్చిన మహిమను నరుడు ఏమవుతాడు? పోగొట్టుకుంటాడు. హల్లెలూయా. మరి ఈ ఈ ఈ మహిమను పోగొట్టుకోవటం వల్ల వాళ్ళకి ఏమవుతుంది? మరణము అనేది వారి జీవితాల్లో ఎంటర్ అవుతుంది. అప్పుడు దాకా నరుడికి మరణం అనేది ఏలుబడి చేయటం లేదు. ఎప్పుడైతే ఈ తప్పు చేశారో అప్పటి నుంచే స్టార్ట్ అయింది మరణము అనేది, వాళ్ళని వెంటాడుతుంది అనమాట. సో ఈ మరణముని కోల్పోయిన ఈ మహిమను తిరిగి దేవుడు ఎట్లాగా మనకి మళ్ళా దాన్ని అందచేశాడు అన్నది మనం ఇప్పుడు చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. హల్లెలూయా. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయం. ఆల్రెడీ నరుడు జన్మించాడు కదా, జీవిస్తా ఉన్నాడు. మరి ఇక్కడేమో కొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యాన్ని చూడలేడు అంటున్నాడు. దేవుని రాజ్యం చూడటం ఏంటి? కొత్తగా జన్మించటం ఏంటి? మళ్ళా జన్మిస్తారా? ఎట్లా జన్మిస్తారు? రక్షణ ద్వారా. ఓకే, ఇంకా చెప్పాలి. మీ దగ్గర నుంచి ఆన్సర్ రావాలి. తెలిసిన వాక్యం, మనకి తెలియదు ఏం కాదు, చెప్పాలి. నీటి మూలముగా, ఆత్మ మూలంగా జన్మించాలన్నమాట. అప్పుడే కొత్తగా జన్మించిన వారు అవుతారు. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని మనం చూడాలా. ఎలా చూడాలా? ఈ పాపముతో నిండిన ఈ శరీరము మనము బాప్తిజం తీసుకున్నంత మాత్రాన కోల్పోయిన మహిమను కోల్పోయి ఉన్నాము. మనము దేవుని రాజ్యాన్ని చూడగలమా? అర్థమవుతుందా? మనలో ఉన్న మహిమ ఏదైతే దేవుడు మనకి మహిమనిచ్చాడో ఆ మహిమను ఆదాము ద్వారా లేదా అవ్వమ్మ ద్వారా అక్కడ మహిమను కోల్పోయాం. ఆ కోల్పోయిన మహిమ లేకుండా దేవుని రాజ్యం మనం చూడగలమా? చూడలేం. మరి దేవుని మహిమ మనకు కావాలా? దేవుని మహిమ మనకి ఎలాగో వస్తుంది అంటే క్రొత్తగా జన్మించాలి అంటున్నారు. క్రొత్తగా మనం ఎలా జన్మిస్తామంటే నీటి ద్వారా, ఆత్మ మూలంగా మనం జన్మించాల. హల్లెలూయా. అంటే బాప్తిజం ద్వారా జన్మించాల. 2వ కొరింథీ 5:17 చూడండి ఒకసారి. 2వ కొరింథీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. నూతన సృష్టి, పాతవి గతించెను, క్రొత్తవాయెను. చాలు చాలు. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మరి ఈ నరుడు అప్పుడు దాకా ఏదైనా తోటలో దేవునితో సహవాసం చేసిన ఈ నరుడు ఎప్పుడైతే మహిమను కోల్పోయాడో దేవునితో సహవాసం లేదు. ఆ తర్వాత వీరు ఏదైనా తోటలో నుంచి బయటికి గెంటివేయబడ్డారు, వెలివేయబడ్డారు. మరి దేవుడు వీళ్ళతో వచ్చి సంభాషించటం, దేవుడు వీళ్ళని దర్శించటం, దేవునితో సహవాసం అనేది లేదు.
క్రీస్తు నందు ఉన్న ఎడల అంటున్నారు. అప్పుడు క్రీస్తు వీరితో ఉంటారా? లేరు కదా. మరి క్రీస్తుతో మనం ఎట్లా ఉంటాము, ఎలా ఉండగలము? క్రీస్తుతో మనం ఎలా ఉండగలుగుతాం? ఈ వాక్యము దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడు కాబట్టి ఈ వాక్యము అనుదినము కూడా మనం ఏం చేయాలా? ధ్యానించాలా. దీనిలో ఉన్న దీనిలో ఉన్న ఆజ్ఞలు ఎక్కడ మనిషి కోల్పోయాడు? ఆజ్ఞ దగ్గర కోల్పోయాడు. ఆ ఆజ్ఞల్ని ఖచ్చితంగా మనము పాటించాలా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ఆజ్ఞలను పాటించమో, నామకార్థంగా బైబిల్ చదువుతామో, నామకార్థమైన భక్తి చేస్తామో, నామకార్థముగా చర్చ్కి వస్తామో, నామకార్థమైన బాప్తిజం తీసుకుంటామో, నామకార్థంగా పాటలు పాడతామో, ఆ జీవం మనలో ఉండదు. హల్లెలూయా. క్రీస్తు మనతో ఉండడు. మనం ఉంటున్నాము, దేవునితో ఉంటున్నామని మన భ్రమలో బ్రతుకుతున్నాము. అంతేగాని మనలో క్రీస్తు జీవం ఎంత మాత్రం ఉండదు. క్రీస్తు జీవం మనలో ఉండాలంటే మనం ఏం చేయాలా? అనుదినము ఈ వాక్యాన్ని ధ్యానించాలా. చదవటం కాదు, పఠించటం కాదు, ధ్యానించాల. ధ్యానించటం అంటే మెడిటేట్ చేయాల. ఒక వర్డ్ మీరు నమ్మండి, నమ్ముకోండి, నాకు 2 years అవుతుంది ఇది నేను స్టార్ట్ చేసి, బైబిల్ స్టార్ట్ చేసి. అంటే కొంచెం మధ్య మధ్యలో అప్ అండ్ డౌన్ ఉంది, టైం లేక ఉంది. కానీ నాకు ఒక అధ్యాయం చదవటానికి చాలా టైం తీసుకుంటాను. నేను దానిలో నాకు దేవుడు ఏదైతే చెప్పాడో అవన్నీ కొన్ని నేను నోట్ చేసుకుంటాను. ఆ టైంలోనే కొన్ని రెఫరెన్స్లు వస్తే ఆ రెఫరెన్స్లు రాసుకుంటూ ఉంటాను. సో మెడిటేట్ చేయాలా. ఈ వర్డ్కి సంబంధించిన వాక్యం ఎక్కడుంది, ఏం చెప్పారు, ఎలా చెప్పారు అనేది మనం ధ్యానం చేయాల. ధ్యానం చేసి దాని హృదయంలో భద్రపరచుకోవాలా. అప్పుడు నువ్వు కుడికి గాని ఎడముకు గాని తొట్టిల్లవు. హల్లెలూయా. ఆదాము అవ్వలు ఎందుకు దేవుని ఆజ్ఞ నుంచి అతిక్రమించటం జరిగిందంటే వారిలో ఇంకా ఆ లోతు లేదు కాబట్టి, దేవునితో అనుబంధం వారి లోతుల్లోకి వెళ్ళలేదు కాబట్టి వారు ఆజ్ఞని అతిక్రమించటానికి జరిగిందనమాట. ఈ దినాల్లో కూడా మనము చాలా మంది బాప్తిజం తీసుకుంటున్నారు. బాప్తిజం ఎలా తీసుకుంటున్నారు? పెండ్లి కోసం తీసుకుంటున్నారు. కొంతమంది తప్పదని తీసుకుంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేశారని, లేకపోతే వాళ్ళ పాస్టర్ చెప్పారని అలా తీసుకుంటారు. మరి ఇంకో కొంతమంది నిజంగానే రక్షింపబడి వారు మారు మనసు పొంది తీసుకోవటం జరుగుతుంది. ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి? 4 రకాలు మనకు కనపడుతున్నాయి. 1 పెళ్లి కోసం తీసుకుంటారు, 2 పేరెంట్స్ కోసం తీసుకుంటారు, లేకపోతే పాస్టర్స్ కోసం తీసుకుంటారు, 3 బలవంతంగా తీసుకుంటారు, 4 నిజంగా మార్మన్స్ పొంది తీసుకుంటారు అన్నమాట. సో మనం ఎలా తీసుకున్నాము అన్నది ఎవరి ఆత్మకు వాళ్ళకి పరిశీలన. అది నేను జడ్జి చేయటానికి కాదు. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే క్రీస్తు నందు ఉన్న ఎడల నూతన సృష్టి, నూతనంగా మనం మార్చబడతాం అన్నమాట. అంటే ఏంటి? పాతవి, పాత జీవితం, పాత బ్రతుకు, పాత దినాలు, అంతకుముందు ఎలా ఉన్నాము, ఎలా ఉంటాము? దేవుడు ఆదాముని తన మహిమతో నింపాడు. ఆ మహిమని కోల్పోయిన వాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. మనము కూడా ఆ మహిమ లేని వారముగా మనం జీవిస్తున్నాము. పాత జీవితం ఎట్లా ఉంటుంది? చిన్నప్పటి నుంచి కూడా చిన్న పిల్లల్ని మనం కొంతమందిని చూసినట్లయితే వాళ్ళు చిన్న చిన్న విషయాల్లోనే కొట్లాడుకుంటూ ఉంటారు, గొడవ పడుతూ ఉంటారు, కోపం, భయంకరమైన కోపం కలిగి ఉంటారు, మరి ఇట్లా బూతులు తిడుతూ ఉంటారు. తల్లిదండ్రులు కొంతమంది ప్రోత్సహిస్తారు సరదాగా, వాడిని తిట్రా, వీడిని తిట్రా. నేను చూసాను, చాలా మందిని చూసాను అట్లాగా బూతులు నేర్పిస్తారు. మరి ఆ మనిషి చిన్నప్పుడే అట్లాంటి చెడ్డ స్వభావంతో వాళ్ళు ఎదగటం జరుగుతుంది. మరి అలా జరిగినప్పుడు వాళ్ళలో ఎట్లా ఉంటుంది అంటే వారు చాలా రోత జీవితం కలిగి ఉంటారు. కోపాలు ఉంటాయి, కలహాలు ఉంటాయి, గుద్దులాట్లు ఉంటాయి, అవమానపరిచే మాటలు మాట్లాడతారు, నిందిస్తూ ఉంటారు, మరి అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఈ మనిషిలో ఏమీ లేదు చెప్పండి, అన్నీ ఉంటాయి.
ఎప్పుడైతే మనం క్రీస్తు నందు ఉంటామో, దేవుని కలిగి ఉంటామో, మన స్వభావం అంతా కూడా మార్చబడాలి. హల్లెలూయా. మన దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మన దేవుడు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా కదా. మన దేవుడు మెయిన్ మనకు ఆజ్ఞ ఏంటి? బైబిల్ మొత్తం మనకి ఏం నేర్పిస్తుందంటే ప్రేమ కలిగి జీవించండి. ఆ ప్రేమ మనలో ఉంటే మనం ఎక్కడ కోపం పెట్టుకోం, ఎక్కడ మనం ఎవరిని ద్వేషించం, ఎవరి మీద అబద్ధాలు చెప్పం, ఎవరి మీద కొట్లాడం. అది ఎంతలాంటి పరిస్థితి అయినా కూడా దేవుని చేతికి అప్పగిస్తాం. ఓకే, కొంచెం బాధ కలిగినప్పుడు ఏదో కొంచెం మనుషులంగా చెప్పుకుంటాం, అంతవరకే. అంతేగాని కొట్లాడుకోకూడదు, గొడవ పడకూడదు, అన్యదా మాట్లాడకూడదు, ఇంకోళ్ళని దూషించకూడదు, ద్వేషించకూడదు, అసూయ కలిగి ఉండకూడదు, కోపం కలిగి ఉండకూడదు, విరోధ భావం కలిగి ఉండకూడదు, క్షమాగుణం కలిగి ఉండాలి. క్రీస్తుకి ఎలాంటి స్వభావం ఉంది? క్షమాగుణం కలిగి ఉంది. క్రీస్తును పోలి నడుచుకొనుడి అంటుంది బైబిల్. క్రీస్తు ఎలాగున్నాడో ఈ లోకములో 3.5 సంవత్సరాలు తను పరిచర్య చేసిన 3.5 సంవత్సరాల్లో తను జీవించి చూపించారు. 33.5 సంవత్సరాలు ఆ విధంగా ఎలా ఉండాలి అనేది మన ఎదురుగా సాదృశ్యంగా ఆయన జీవించి చూపించారు. ఆ ప్రేమ మనలో దాగి ఉండాల, ఆ ప్రేమను మనం కలిగి ఉండాల. ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడి, ఎప్పుడైతే దేవుని ప్రేమ కలిగి మనం ఉంటామో, మన పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టేస్తాం. హల్లెలూయా. ఈ విధంగా పాతవి గతిస్తాయి, కొత్తగా అవుతుంది. మన జీవితం ఎట్లాగవుతుంది? నూతన పరచబడుతుంది. హల్లెలూయా. క్రీస్తు స్వరూపం మనలో నివసించాల. ఆ క్రీస్తు పరిశుద్ధుడై ఉన్నలాగున మనం కూడా పరిశుద్ధతని కలిగి జీవించాల. మరి క్రొత్త స్వభావం ఏంటి? మీరు క్రొత్త స్వభావం కలిగి జీవించాలి అంటున్నాను. మరి ఆ కొత్త స్వభావం ఏంటంటే నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించాల. ఆ ప్రేమను మనం చూపించాల. హల్లెలూయా. సహనం కలిగి ఉండాల, ఓర్పు కలిగి ఉండాల, క్షమ కలిగి ఉండాల. క్షమించలేము. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మనము నువ్వేదన్నా చెప్పు వింటాను కానీ నేను వాడిని క్షమించను అంటామా లేదా? బాగా కష్టం వేస్తుంది. కఠినమైన పరిస్థితులు మన ముందు ఉన్నప్పుడు మనం ఏమంటాము? నువ్వేదన్నా చెప్పరా, నేను ఇది మాత్రం చేయను, నేను క్షమించిన వాళ్ళని ఏదన్నా చేస్తాను కానీ అది మాత్రం చేయను అంటాం. దేవుడు ఏమని చెప్తున్నాడు? పరలోక ప్రార్థనలు ఏమంటున్నాడు? మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాన్ని మీరు క్షమించండి అని. ఫస్ట్ మనము క్షమించాలి. అప్పుడే మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమాలు క్షమించబడతాయి. హల్లెలూయా. మనం క్షమించకుండా, మనము ఎవరితో సమాధాన పడకుండా, మనము ఎదుటివారిని దూషిస్తా, ఎదుటివారిని వేలెత్తి చూపిస్తా, మనం అట్లాగా జీవించినప్పుడు దేవుడు మనల్ని నువ్వు బాప్తీసం తీసుకోగాక, నువ్వు బల్లలో చేయగాక, నువ్వు గొప్పగా స్టేజీల మీద వాక్యం చెప్పుగాక, నువ్వు గొప్పగా పాటలు పాడుగాక, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా నువ్వు ఉన్నప్పుడు కూడా నీలో దేవుడు లేకపోతే, నీలో ఆ స్వభావం, ప్రేమ అనే స్వభావం లేకపోతే అంతా కూడా వేస్ట్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుంది? మనము దేవుని స్వరూపమందు నిర్మించబడ్డాం. ఎట్లాగా? దేవుని స్వరూపమందు, దేవుని పోలికగా. మరి అదే విధంగా ఆయన యొక్క ఊపిరి మనలో, జీవ ఆత్మ మనం అయ్యాము అంటే ఆయన ఊపిరి మనలో ఉంది కాబట్టి ఆ మహిమను కలిగి ఉన్నాం. ఈ మహిమ ఏదెన్ తోటలో ఆదాం ద్వారా పోయింది మనకి. మరి ఆ మహిమ మనం మళ్ళా తిరిగి పొందుకోవాలి. ఈ బాప్తిజం అనేది ఒక అనుభవం. ఏంటి అంటే దేవుణ్ణి అంగీకరించి, ప్రభువా అవునయ్యా నీవు నిజమైన రక్షకుడివి, ఈ లోకంలో నా కోసం వచ్చావు, నేను అంగీకరిస్తున్నాను, నా పాపాలు, నా దోషాలు అవన్నీ కూడా మీ రక్తం ద్వారా కడగండి, వాటిని అన్నిటినీ క్షమించండి అని మనం దేవుడి దగ్గర ఒప్పుకోలు చేసుకొని, ఇది బాహాటముగా మనం ఒప్పుకోలు చేసినట్టుగా బాప్తిసం నీటి ద్వారా తీసుకుంటాం.
ఆత్మ ద్వారా బాప్టిజం అన్నది అంతరంగమైంది, అది ఎవరికి తెలియదు, అది మన వరకే తెలుస్తుంది, అనుభవించే వారికే తెలుస్తుంది. హల్లెలూయా. మరి మన మార్గాలు కూడా మనం సరి చేసుకోవాలా. మన మార్గం ఎలా సరి చేసుకుంటాము అంటే మనలో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అనుదినము మనం ఎలా జీవిస్తున్నాము, నేను నిజంగా జీవిస్తున్నానా, దేవుని వాక్యం ఎట్లా చెప్పిందో మనం అట్లా జీవిస్తున్నామా? అరే వీడు చాతకానోడు అంటారు మనల్ని, చాలా మంది అంటారు. ఎందుకంటే మనం ఏం మాట్లాడకుండా ఉంటాము, అట్లాంటప్పుడు వీడు చాతకానోడు అంటాడు. మనకి ఏదైనా కోపం వచ్చింది, మన కుటుంబీకులు మన కోసం నిలబడినప్పుడు నీకు వినపడట్లేదా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో? నువ్వు వచ్చి ఏం మాట్లాడవేంటి నా కోసం, నేను ఇష్టం, నీకు వాళ్ళంటేనే ఇష్టమా, వాళ్ళ అన్నయ్య అన్ని నీకు వినపట్లేదా అంటాం. రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాం. మనలో తగ్గింపు ఉండదు. యేసుక్రీస్తు ఆయన్ని కొరడాలు 1 తక్కువ 40 దెబ్బలు కొట్టినా గాని, లేకపోతే మరి ఆయన శిరస్సు మీద ముండ్ల కిరీటం పెట్టినా, మరి సిలువ మోయించినా గాని, మేకులు కాళ్ళకి చేతులకి వేసి కొట్టినా గాని ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ప్రభువా వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమంటున్నాడు. అంత వేదన చెందుతా కూడా, ఆయన అంత బాధింపబడతా కూడా ఆయన అవమానింపబడ్డారు. ఆయన గడ్డమును పిరికారంట, ఆయన వస్త్రాలు తీసేశారంట, ఆయన మొహం మీద ఉమ్ము వేశారంట. మనం పడతాం అవన్నీ కూడా మనం అనుభవించగలమా? ఎవరైనా ఇంట్లో తల్లిదండ్రులు ఏదైనా ఒక మాట అంటే పడరు పిల్లలు, కోపం వస్తుంది. భర్త ఏదైనా అంటే భార్యను సహించలేము, భార్య ఏదైనా అంటే భర్త అసలు సహించలేడు. కానీ మనలో క్రీస్తు స్వభావం ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది? క్రీస్తుని మనం ఎట్లా అనుసరించగలము? ఎట్లా అనుసరిస్తాము అంటే మనలో మనం తగ్గించుకోవాలి. మనలో ఫస్ట్ ఏమొస్తుంది అంటే తగ్గింపు స్వభావం వస్తుంది. మనం ఎప్పుడైతే నిజమైన రక్షణ కలిగి ఉంటామో మనలో తగ్గింపు అనేది ఉంటుంది. హల్లెలూయా. మనలో తగ్గింపు ఉన్నప్పుడు, ఈ వాక్యం చదువుతున్నప్పుడు, అవును కదా మనం ఇలా ఉండకూడదు కదా, వాక్యం ఇలా చెప్తుంది కదా, దీని ప్రకారం మనం జీవించాలి కదా, మనం పరిశుద్ధంగా ఉండాలి కదా, మన నోట దుర్భాషలు ఉండకూడదు, మనం ఇట్లాగా అపవిత్రంగా మాట్లాడకూడదు, మనం ఎవరి మీద కూడా చాడీలు చెప్పకూడదు. ఇట్లాంటివన్నీ కూడా మన మైండ్లో, మన ఆత్మ, మనలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇవన్నీ కూడా అధిగమించకుండా నువ్వు లోకానుసారంగా శారీరకంగా నువ్వు జీవిస్తున్నావంటే నువ్వు క్రీస్తులో లేనట్టే. నువ్వు బాప్తీసం తీసుకొని బల్లలో చేసిన నీ మీద దేవుని మహిమ ఉండదు. దేవుని మహిమ నీలో ఉండాలంటే నీవు ఇవన్నీ కలిగి ఉండాలా. ఏవన్నీ కలిగి ఉండాలా? దేవుని ప్రేమ కలిగి ఉండాలా, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా జీవిస్తామో, దేవుని యొక్క ప్రేమ కలిగి ఉంటామో, ఆటోమేటిక్ గా మనలో నీతి ఫలాలు ఉంటాయి మనలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో కల్మషం లేని వారిగా ఉండాల, నటించకూడదు. చాలా మంది పాస్టర్ గారు రాగానే చాలా భక్తిగా జీవిస్తారు. నేను ఇక్కడ సంగతి చెప్పలా. చాలా మంది ఇంట్లోకి వెళ్ళంగానే మామూలుగా వాయింపుడు ఉంటుంది. చాలా పాస్టర్ గారు ఎదురుగా ఒకలాగా, పాస్టర్ గారు లేనప్పుడు ఒకలాగా. పాస్టర్ గారు కొంతకాలమే ఉంటారు, అటు వెళ్ళిపోతే పాస్టర్ గారు తర్వాత నీలైతే, కానీ నిరంతరము నిన్ను చూసే దేవుడు ఆయన కన్నులకు మరుగైంది ఏమీ లేదు. నీవు ఎక్కడ ఉన్నా కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. మనం ఏ మనసుతో ఉంటున్నామో, పాస్టర్ గారు వందనాలండి ఎదురుగా చెప్పినా, పక్కకి వెళ్ళి పాస్టర్ గారిని తిట్టినా, అవన్నీ కూడా చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు. ఇట్లాంటి ద్వంద్వ స్వభావం మనలో పని చేయకూడదు. ఇది ఎవరిది అంటే సాతాను స్వభావం. దేవుని స్వభావం ఇలా ఉండదు, యథార్థంగా జీవిస్తుంది. హల్లెలూయా. మనం యథార్థంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, నీతి కలిగి జీవించాలి. క్షమాపణ లేని జీవితము మీకు పరలోకము లేదు. నేను నిశ్చయంగా చెప్తాను. క్షమ కలిగి ఉంటాము, అది పరలోకానికి తాళపు చెవి. హల్లెలూయా. క్షమాపణే పరలోకానికి తాళపు చెవి.
నువ్వు క్షమించలేని స్వభావం నీలో ఉంది అంటే దేవుని స్వభావం లేదు, నీ మీద సాతాను స్వభావం ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. క్షమించటం వల్ల ఇంకొక లాభం ఉంది తెలుసా? నీవు విడుదల పొందుకుంటావు. దేని నుంచి? పాపం నుంచి విడుదల పొందుకుంటావు. హల్లెలూయా. లేకపోతే నువ్వు బంధకాలలో ఉంటావు. కొన్ని బంధకాలు నీ మీద ఏలుబడి చేసినప్పుడు దేవుని ఆత్మను నువ్వు అనుభవించలేవు. దేవుని ఆత్మ నువ్వు పరిపూర్ణంగా అనుభవించాలి అంటే ఆ బంధకాల నుంచి నువ్వు బయటికి రావాలా. బంధకాల నుంచి ఎలా బయటకు వస్తావు అంటే మరి నువ్వు క్షమించాలా, దేవుని ప్రేమ కలిగి ఉండాలా. హల్లెలూయా. పరిశుద్ధంగా జీవించాలా. హల్లెలూయా. సాతానికి మన పైన అధికారం ఎప్పుడు వస్తుందంటే మనం ఈ బంధకాలంలో ఉన్నప్పుడు మన పైన అధికారం ఉంటుంది. మనం పాపం చేసాము అంటే సాతానికి మన మీద ఏముంటది? అధికారం ఉంటది. నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, కొన్ని సంవత్సరాలు అయింది నేను బాప్తిజం తీసుకొని, నేను రక్షణ పొందాను, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నాను, అయినా గాని నాకు ఎందుకు ఈ కష్టాలు, అయినా గాని ఎందుకు నాకు ఈ శోధనలు, అయినా గాని నాకు ఎందుకు ఈ శ్రమలు అని చాలా మంది చాలా సార్లు చాలా సందర్భాల్లో అంటూ ఉంటారు. అవునా కదా? ఎందుకు అంటే సాతాను మన పైన అధికారం కలిగి ఉంటుంది. దేవుని మహిమను కోల్పోయిన వెంటనే ఆ మనిషి మీద ఎవరు ఏలుబడి చేస్తున్నారు? సాతాను ఏలుబడి చేస్తుంది. ఆ సాతాన్ని జయించాలంటే దేవుని మహిమను మళ్ళా మనము పొందుకోవాలంట. దేవుని మహిమ అనేది కీర్తనల గ్రంథము చూడండి ఒకసారి, 8వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. వాడే పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పాటి వాడు, దేవుని కంటే కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నాం. ఇక్కడ చూడండి దేవుని లేఖనం ఏం చెప్తుందంటే దేవుని కంటేనంట మనిషిని కొంచెం తక్కువనిగా, దేవదూతల కంటే ఎక్కువగా, అదే విధంగా దేవుని కంటే కొంచెం తక్కువగా ఆ మనిషిని అంట ఎట్లాగ పెట్టాడు? మహిమా ప్రభావంతో వానికి కిరీటంని ధరింపచేసి ఉన్నాడంట. ఈ మహిమను నేనేం చెప్పాను? ఏదైనా తోటలో మహిమను కోల్పోయాడు ఆ మనిషి. తిరిగి దాన్ని మనం ధరింప చేసుకోవాలా. ఎలాగ ధరింప చేసుకోవాలి అన్న దాని దగ్గరికి మనం వెళ్తున్నాము. హల్లెలూయా. మనము నేను చెప్పినట్లుగా ఎన్ని చేసినా గాని క్రమముగా దేవుని సన్నిధికి వెళ్ళిన, క్రమముగా ప్రార్థన చేసిన, క్రమముగా మన జీవితాన్ని, పాత జీవితాన్ని మార్చుకోకుండా మనం ఎంత పాటలు పాడినా, మనం ఎంత వాక్యం చెప్పినా, లేకపోతే ఎంతో గొప్పగా మనం నటిస్తూ బ్రతికినా గాని మన జీవితాన్ని మార్చుకోకపోతే మన మీద సాతాను ఏలుబడి చేస్తుంది. హల్లెలూయా. రోమీయులకు రాసిన గ్రంథము పత్రిక 6వ అధ్యాయము ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. హల్లెలూయా. చూసారా ఇక్కడ మనకి మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం ఆయనతో కూడా ఏం చేయాలంట? సిలువ వేయబడాల. సిలువ వేయబడనని ఎరుగుదము. చనిపోయిన వాడు పాపమునకు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదు. మనము నిజముగా క్రీస్తుతో కూడా చనిపోయినట్లయితే
అంటే మన ప్రాచీన స్వభావాన్ని మనం చంపివేసినట్లయితే, విడిచిపెట్టినట్లయితే క్రీస్తుతో కూడా మనం ఏంటంట, చనిపోయిన వారం. హల్లెలూయా. ఆయనకి మరణం అనేది లేదు, ఆయన మరణం జయించి ఉన్నారు. హల్లెలూయా. ఆయన మీద ఏ విధంగా మరణం ప్రభుత్వం చేయట్లేదో మన మీద కూడా ఆ మరణము మన మీద ప్రభుత్వం చేయదు. ఏదైనా తోటలో కోల్పోయిన ఆ మహిమ మన మీద అప్పుడు ఏలుబడి చేస్తుంది. ఎప్పుడు మనం క్రీస్తుతో కూడా చనిపోవాలి. హల్లెలూయా. చచ్చిన వారుగా ఈ లోకంలో మనం జీవించాలా, మృతులముగా జీవించాలా. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుంది అన్న వాళ్ళు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. గలతీలు చూడండి, గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, మరి అపోస్తలుడైన పౌలు తాను జీవించినంత కాలము క్రైస్తవులను హింసిస్తూ వచ్చాడు కదా, క్రైస్తవుల్ని హింసిస్తూ వచ్చాడు. హల్లెలూయా. అందరూ చక్కగా నిద్రపోతున్నారు. థింక్ బోర్ కొడుతున్నట్లు సబ్జెక్ట్ మీకు. మరి క్రీస్తుని కలిగిన వారిని లేకపోతే క్రైస్తవుల్ని హింసిస్తున్నాడు పౌలు. ఎప్పుడైతే దేవుడు పౌల్ని దర్శించాడో ఆ టైంలో మరి క్రీస్తు కొరకు నిలబడ్డాడు. హల్లెలూయా. మరి ఆ యొక్క క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాడు. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని ఇక్కడ పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. ఆ విధంగా మనం కూడా మన ప్రాచీన స్వభావం, మన పాత స్వభావంను క్రీస్తుతో కూడా మనం చంపివేయాల. అప్పుడు క్రీస్తు మనలో జీవిస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా మనము దేవునితో ఐక్యం పరచబడతాము. హల్లెలూయా. క్రీస్తును మనము ధరించిన వారం అవుతాము. మహిమా ప్రభావంతో దేవుడు మనకి ఏం చేశాడు? కిరీటాన్ని ధరింపజేసి ఉన్నాడు. క్రీస్తు మహిమ కలిగి మనం జీవించాలి. ఏదైనా తోటలో ఏదైతే పోగొట్టుకున్నామో మనం క్రీస్తుతో మనం కలిసి జీవించినట్లయితే ఆ మహిమ మన మీద ఏలుబడి చేస్తుంది. తిరిగి ఆ మహిమ మన మీద ఉంటుందన్నమాట. మనం పరలోకంలోనికి ఈ మహిమ ఉంటేనే ప్రవేశించగలుగుతాం. మరి ఈ మహిమ మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా నిశ్చయంగా మనం దేవుని రాజ్యం చేరుతాము. మరి నిరంతరం ఆయనతో కూడా మనం జీవించగలుగుతాం. ఇదే నూతన సృష్టి. హల్లెలూయా. పాతవి గతించెను అంటే ఏంటి? పాత సమస్యలు గతించిపోయినాయి, పాత అప్పులు గతించిపోయినాయి, కొత్తగా దేవుడు ఏదో మనల్ని బ్లెస్ చేస్తాడు ఇలా అనుకుంటారు చాలా మంది. కాదు, పాత స్వభావాన్ని చంపివేయాలి, పాతవి గతించాల, మనం సిలువ వేసేయాల, అవన్నిటికి కూడా సిలువ వేసేయాల. ఇంకా అవన్నీ కూడా గుర్తు చేసుకోకూడదు. ఎప్పుడు కూడా మనం అలాంటి ఎప్పుడు కూడా మన జీవితంలో చేయకూడదు. నూతనమైన స్వభావంతో నూతన సృష్టిగా మనము ఆ విధంగా మార్చబడతాము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినప్పుడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్న విధంగా మనం కూడా ఏం చేయాలంటే క్రీస్తే మనలో జీవించాల, ఆ ప్రేమను మనం చూపించాల, ఇతరులకి పంచాల. మరి దేవుడు పరిశుద్ధుడై ఉన్నలాగున మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాల. ప్రతిసారి మనం ప్రతి నెల కూడా బలలో చేస్తున్నాము, అనాలోచనగా మనం దేవుని సన్నిధిలో ఆ బలలో పాలు పొందుతూ ఉంటాము. అలా పొందుకోకూడదు. దానివల్ల అనేకమైన అనర్థాలు మన మీద ఉంటాయి, ఏలుబడి చేస్తాయి. మరి మనం అట్లా ఉండకూడదు. దేవుని బల్ల సమీపించేటప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. భయంతో వణుకుతో ఆ బల్లను మనం తీసుకోవాలన్నమాట. ఏదో నామకార్థంగా ఈ ఫస్ట్ వీక్ బల్లారాధన అని అట్లాగా సిద్ధపడి వచ్చి అలా ఉండకూడదు. మనం ఎక్కడైనా తప్పు చేసామో
ఎవరి పక్షానైనా మనం ఏదైనా మాట్లాడేమా, ఎవరి మీదైనా విరోధ భావం కలిగి ఉంటున్నామా, దేవునికి వ్యతిరేకమైన జీవితం ఏమైనా మనలో ఉందా అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకొని దేవుని బల్లను సమీపించాల. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లు మనం కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. మరి ముఖ్యంగా ఈ లేఖనం మనం చూసినట్లయితే ఈ లేఖనము భర్త భార్య గురించి అట్లాగ చెప్తారు. కానీ మనము సంఘం, దేవుడు మన శిరస్సై ఉన్నాడు, ఆయన ఆయన మన భర్త అయి ఉన్నాడు, మనము సంఘ వధువు కాబట్టి ఆయన సంఘాన్ని ప్రేమించిన లాగున ఆ ప్రేమ మనం ఒకరి పట్ల ఒకరు కలిగి జీవించాలి. ఈ బైబిల్ మొత్తం మనకేం చెప్తుంది అంటే ప్రేమ కలిగి జీవించండి, ప్రేమ లేనివాడు నావాడు కాదు. అర్థమైనా? ఆ ప్రేమను మనం చూపించాలా, మరి పరిశుద్ధముగా జీవించాలా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మరి మనం బల్లలోకి సమీపించే ముందు 1-2 నిమిషాలు ఆత్మ పరిశీలన చేసుకుందాము. అందరం కూడా కళ్ళు మూసుకొని దేవుణ్ణి అడుగుదాము, ప్రభువా అవిధేయకరమైన జీవితం ఏదైనా ఉంటే తీసివేయండి ప్రభువా, క్షమించండి ప్రభువా. ఇంతకాలము మరి నేను ఆ విధంగా జీవించట్లేదు, ఎన్నో నా హృదయంలో ఉంటున్నవి. నేను బాప్తీసం తీసుకున్నాను, నేను బల్ల తీసుకుంటున్నాను, కానీ నాలో చాలా కలహాలు ఉంటున్నాయి, నాలో చాలా అవిధేయత ఉంటుంది, నేను చాలా పాపంతో నిండి ఉంటున్నాను. నా నోటిని, నా ఆలోచన, నా తలంపుల్ని, నా చూపుని అన్నిటినీ కూడా ప్రభువా అయ్యా ఈ దినం నుంచి మీకు సమర్పిస్తున్నాను, మీకు అంగీకారంగా నేను జీవిస్తాను. 1-2 నిమిషాలు అందరు నోరు తెరిచి కళ్ళు మూసుకోండి, ఎవరు అటు ఇటు చూడొద్దు, అటు ఇటు చూడొద్దు. భయముతో 2 నిమిషాలు మీరు ఆ విధంగా దేవుణ్ణి అడగండి. 2 నిమిషాలే, ఓన్లీ 2 minutes. యేసురాజా నీ మహిమ నాలో ఉందని, యేసురాజా నీ కృప నాపై నిలువని, యేసురాజా నీ మహిమ నాలో ఉండని, యేసురాజా నీ కృప నాపై నిలువని. నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ కన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగానే బ్రతకాలని, నీ సాక్షిగానే బ్రతకాలి. ఎవరు చూడొద్దమ్మా, ఎవరు చూడొద్దు. ఆయనే మనకు సర్వస్వం, ఆయన సాక్షిగా మాత్రమే మనం జీవించాలి. మనకి దేవుడు తప్ప ఎవరు లేరు. ఈ రోజు ఈ ఇంట్లో వాళ్ళు ప్రేమిస్తారు, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు మనం ప్రేమిస్తారు, మన బంధుమిత్రులు ప్రేమిస్తారు. రేపటి దినాన్ని వాళ్ళు ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు. మన భర్త ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు. మన కన్నవారు మనం ప్రేమించవచ్చు. కానీ దేవుడు శాశ్వతమైన దేవుడు. ఆ దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మనల్ని విడిచిపోదు. ఆయనది అగాపే ప్రేమ అన్నమాట. ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో ఉండాలని, క్రీస్తుతో కూడా నా జీవము నీ యొద్ద దాచి ఉంచావని. ఏ స్థితిలో నేనుండినా ఆ స్థితిలో నీతో ఉండాలని, క్రీస్తు
నీ మహిమ నాలో ఉండని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని యేసు రాజా నీ మహిమ అడుగుదాం అందరం దేవుని మహిమ మన మీద ఉండాలని అడుగుదాం యేసు రాజా నీ కృప నాపై నిలవని నా యజమానివి నీవేనని అనుకోని గడియలో వస్తావని నా జీవితమే ఒక తలాంతని నీకే అంకితం కావాలని నా యజమానివి నీవేనని అనుకుని గడియలో వస్తావని ఆయన వచ్చేటప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉండాలా నా జీవితమే ఒక తలాంతని నీకే అంకితం కావాలని నీకన్నా నాకెవరు ఉన్నారని చెప్దాం అందరం నీకన్నా మళ్ళా ఒకసారి నీకన్నా నోరు తెరవండి నీ సాక్షిగానే బ్రతకాలని నీ సాక్షిగానే బ్రతకాలని యేసు రాజా నీ మహిమ నాలో ఉండని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని యేసు రాజా నీ మహిమ నాలో ఉండని యేసు రాజా నీ కృప నాపై నిలువని పరిశుద్ధుడు అయిన తండ్రి మా మంచి యేసయ్య ఈ దినము మాట్లాడిన ఈ మాటలు తండ్రి మా హృదయాలు భద్రపరచండి తండ్రి మేము పరిశుద్ధత కలిగి దేవా క్రీస్తు స్వరూప్యము కలిగి మీ మహిమను మేము అనుభవించినట్లుగా మా పైన ధరింప చేసుకొని మేము జీవించినట్లుగా కృప చూపించండి ఈ వాక్యము నూరంతలుగా ప్రతి ఒక్క హృదయంలో ఫలింపు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆయన సాక్షులుగా మనము నిరంతరం జీవించుదుము గాక ఆమేన్.